మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ బదిలీ, తాత్కాలిక అధిపతిగా బిస్వజిత్ గుప్తా నియామకం. ఏజెన్సీలో మావోయిస్టుల వారోత్సవాలు, హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న మంత్రి, బీజేపీ ప్రచారాలను నమ్మొద్దని హితవు. డీటెయిల్స్ చూస్తే తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ బదిలీ అయ్యారు. పశ్చిమ నౌకాదళాధిపతిగా ఆయనను నియమిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తూర్పు నౌకాదళం తాత్కాలిక అధిపతిగా వైస్ అడ్మిరల్ బిస్వజిత్ సింగ్ దాస్గుప్తా వ్యవహరించనున్నారు. అధికారిక చీఫ్ ని నియమించే వరకు బిస్వజిత్ తూర్పు నౌకాదళ అధిపతి బాధ్యతలను నిర్వహిస్తారు. ఈ మేరకు వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్గుప్తా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. నేవీ సిబ్బంది బిస్వజిత్ గుప్తా దాస్ కు గౌరవ వందనం సమర్పించారు. నేవల్ బేస్ లో జరిగిన పెరేడ్ లో బాధ్యతలు స్వీకరించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని చెన్నాపురం బేస్ క్యాంపును డీజీపీ సందర్శించారు. సారపాక ఐటీసీ అతిథి గృహంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ ఎస్పీలతో ఇతర అధికారులతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. ఛత్తీస్గఢ్ నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తీసుకోవాలని డీసీపీ సూచించారు. తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉందన్నారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతను పెంచాలని అన్నారు. ఏజెన్సీ ఏరియాలో ఇప్పటికే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. అడిషనల్ డీజీ గారు, అలాగే మన ఏడీజీ గ్రేహౌండ్స్, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ ఎస్ఐబి, ఎస్పీ ములుగు, ఎస్పీ భద్రాద్రి కొత్తగూడెం, అట్లాగే మిగతా సీనియర్ అధికారులు అందరితో కలిసి ఈ ప్రభావిత ప్రాంతాలను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు, అట్లాగే ములుగు, భూపాలపల్లి జిల్లా పోలీసులు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఈ మావోయిస్టు సమస్యను ఎదుర్కొనడం కొరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగినటువంటి చర్యలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎస్పీ సునీల్ దత్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో సంగ్రామ్ గారి ఆధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఎల్లప్పుడూ ఇలాగే ఉండే విధంగా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేస్తుంది. ఈ సందర్భంగా మనకి సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ వారి సహాయ సహకారాలతోటి, అట్లాగే మన గ్రేహౌండ్స్, ఎస్ఐబి, అలాగే జిల్లా పోలీస్ వ్యవస్థలు,
అలాగే పోలీస్ స్టేషన్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు సిబ్బంది అందరి సహాయ సహకారాలతోటి ఈరోజు మావోయిస్టు సమస్యని మనం అధిగమించగలుగుతున్నాం. ఈ ప్రాంతాల అభివృద్ధి కొరకు జిల్లా కలెక్టర్సు అట్లాగే ప్రాజెక్ట్ డైరెక్టర్సు మిగతా వారి సహాయ సహకారాలతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చడం, ఈ ఏరియాలో కావాల్సినటువంటి లాజిస్టిక్ సపోర్ట్, రోడ్లు, మిగతా అవసరాలని కూడా జిల్లా పరిపాలన ఈరోజు బీజేపీ నాయకుల అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులను కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగిలో రైతులు వరిధాన్యం పండించవద్దని విజ్ఞప్తి చేశారు. వరికి బదులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను వేయాలని సూచించారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదని అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని స్పష్టం చేశారు. యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచించారు. మరి ప్రభుత్వం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పాంప్లెట్ ద్వారా ఏఈఓ అగ్రికల్చర్ ద్వారా మనము ఏ పంట ఇస్తే ఎంత దిగుబడి వస్తుంది, ఏ పంటకు అనువైనటువంటి ఈ పంటలని చెప్పి దాదాపు ఒక 10 నుంచి 12 రకాల పంటలు వేసంగిలో ఇవి వేసుకోవాలని చెప్పి కూడా ఆల్టర్నేటివ్ వ్యవసాయ శాఖ శాస్త్రజ్ఞులు వాళ్ళందరూ కూడా సైంటిస్టులు రూపొందించి ఎంత దిగుబడి వస్తుంది, ఎంత డబ్బులు వస్తాయి అదంతా కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. దయచేసి రైతులందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి పరిపాలన వచ్చిన తర్వాత మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే, మరి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా రైతులకు ప్రోత్సాహం జరిగిందో మరి ఇండెక్స్ ద్వారా మీకు అందరూ కూడా మరి కావాలంటే పేపర్ కూడా ఇద్దాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. మరి 2004 నుంచి 2013-14 వరకు యావరేజ్గా మనం చూసినట్టయితే ప్యాడీ వరిధాన్యం దిగుబడి ఒక 10,08,986 మెట్రిక్ టన్స్ ధాన్యము వాళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది యావరేజ్గా, అంటే ఒక 10 సంవత్సరాలలో. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 2014-15లో అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 7 సంవత్సరాలలో మనం యావరేజ్ చూసినట్టయితే 69,37,687, అంటే వాళ్ళ 10,000 అయితే మన దగ్గర 70,000. అంటే ఎంత మరి రైతులకు ప్రోత్సాహం ఇచ్చి ఎంత ధాన్యం పండిస్తున్నారో దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా ఫెసిలిటీస్ అందించడంగా బంగారంలాగా వాళ్ళు పంటలు పండిస్తున్నారు. ఆ విధంగా రైతులు ఆర్థికంగా ముఖ్యమంత్రి గారు మన రైతుల మంచి కోరే వారు ఆ విధంగా ధర్నాలో కూడా పాల్గొన్నారు. ఢిల్లీ కూడా పోయించి 2 సార్లు. మరి మొన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చర్చ దాదాపు 5-6 గంటల సేపు చర్చ కూడా రైతుల గురించి మాట్లాడడం జరిగింది. మరి మనం ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా వారు క్లియర్గా చెప్పడం జరిగింది, మీరు ఆర్థికంగా బాగుండాలని చెప్పి మేము కోరుతున్నాము, మీరు ఇబ్బందుల పాలు కావద్దు, మరి ఎవరో మోసపడిన పూరితమైన మాట చెప్పి. భారతదేశం 101 స్థానంలో ఉంది. 140 కోట్ల దగ్గర జనాభా ఉన్నటువంటి భారతదేశము 101వ స్థానంలో ఉంది. అంటే మనకంటే ఇంకా ఒక 19 వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నారు. అంటే మనకంటే పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, నేపాల్, బంగ్లాదేశ్ 77వ స్థానంలో ఉంది, పాకిస్తాన్ 91వ స్థానం ఉంది. మరి భారతదేశం 101వ స్థానం ఉంది. ఇది ఇండెక్స్ కూడా మరి మీకు ఉన్నది. మొత్తం మందికి మీకు కావాలంటే కాపీలు కూడా మీకు ఇప్పించి మరి మీరు కూడా చూసుకోవడానికి అవకాశం కూడా ఉంది. మరి భారతదేశంలో మరి ఇటువంటి కార్యక్రమం జరుగుతుందంటే ఏ విధంగా మరి చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవంతా కూడా మోసపూరితమైన మాటలు. వ్యవసాయాన్ని పండుగ చేసే విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం, ఇంకెవరో కాదు. దయచేసి రైతులందరూ కూడా అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇక్కడికే కాదు, అవసరమైతే ఢిల్లీలో కూడా మనం మాట్లాడి రైతు వేదిక వ్యతిరేక ప్రభుత్వం పైన అన్ని రకాలుగా మనం స్టాటస్ తీసుకొని ఇంకా కూడా. టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య జనగామలో పర్యటించారు. ఆయన సమక్షంలో వివిధ పార్టీల కార్యకర్తలు భారీగా కాంగ్రెస్ లో చేరారు.
ఈ సందర్భంగా లక్ష్మయ్య మాట్లాడుతూ రైతు వ్యతిరేక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లెక్కలు పొంతనలేదు. రైతుల దగ్గర ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఆ ధాన్యాన్ని ప్రగతి భవన్ ఫామ్ హౌస్ ముందు పోస్తామని అన్నారు. బీజేపీతో కలిసి కేసీఆర్ దొంగనాటకాలు ఆడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వాల్లో ఉన్నవాడు మాట్లాడాల్సిన అవసరం, ప్రభుత్వంలో ఉన్నవారు పనులు చేయించాల్సిన బాధ్యత. అది పక్కకు పెట్టి ఇట్లా మాట్లాడి రెచ్చగొట్టే పని చేస్తే మేము రాజకీయం చేస్తాం. పని పాలమూరు రంగానికి మొదలుపెట్టి 60,000 కోట్లు 70,000 కోట్లు ఏదైతే ఉన్నాము అది కొనుక్కొచ్చిందా? అది తీసేసి మీది పడుతుంది కదా, అదేమన్నా ఇంకా ఏది రాలేదు కదా. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక రూపాయలు నిర్మించే అవకాశం 700 సంవత్సరాలు రాకపోయినా పాత ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో పూర్తి చేయడానికి 2,500 కోట్లు మాత్రమే అవసరమన్నా అన్ని పూర్తి చేయని దౌర్భాగ్యం. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశానికి శ్రీరామరక్ష. నేను ఏదైనా తప్పు చెప్తే సమర్థించుకోవడానికి తప్పు లేకపోతే ఆలోచించడం, ఆ దిశలో ఆలోచన చేసి రైతులకు మెజారిటీ ప్రజల అభిష్టం మేరకు ప్రణాళికలు పథకాలు ఉదాహరణ కొడుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నేను కూడా అంటాను, రైతులు ఎక్కడ ప్రగతి భవన్ పడుకోయారు, రైతులు సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ముందుపోయారు. అవి ఆయన గాలిపటం తీసుకుని దేశ రాష్ట్ర రాజకీయాల మీద అవకాశం ఇచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు వ్యతిరేకత జరుగుతూ, నిరసన జరుగుతూ, చెప్పేదానికి చేసేదానికి పొందడం లేకుండా రాజకీయాల్లో తొండికి దిగుతున్నారు, మొండికి పోతున్నారు అనే మాట ఆయన రాష్ట్రంలో ఎవరి రాష్ట్రంలో మరి ఆయన పొందుతూ కాంగ్రెస్ కూడా మా ముగ్గురిని ఎన్నికలు వెళ్ళాయి. మేమేమన్నాం ఆయన మాట్లాడి ఇప్పుడు నేను అడుగుతున్నా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం సేకరణ కేంద్రాలు రైతులకు చూస్తుంది. ఈ నేపథ్యంలో నువ్వేం చేస్తున్నావు? 2 సంవత్సరాల కింద మొక్కజొన్న ఉందన్నారు, ఏడాదిన్నర కింద దొడ్డొడ్లొద్దు సన్నోళ్ళు లేవు, అన్నోళ్ళు అసలు లేదు. తర్వాత ఇప్పుడు అసలే పడుతున్నారు, ఏది అంటున్నారు, కొనుగోలు కేంద్రాలు కూడా పెట్టాలని చెప్పే ఏ మొహం పెట్టుకుని చెప్తుందో ఆలోచించాలి. Is it a political speech? Taking advantage of the media, taking advantage of the time as a chief minister. He could have talked in a public meeting. He could have talked in his party meeting. How can he dare to spend as CM an hour 10 minutes before the ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఉద్యోగుల ఐక్య వేదిక బ్లాక్ డేగా నిరసన తెలిపింది. హైదరాబాద్ జీఎంజీ ప్రాంగణంలోని ఎయిడ్స్ కంట్రోల్ సంచాలకుల కార్యాలయంలో దాని ఎదుట మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చిన ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఎయిడ్స్ వ్యాధి సోకిన రోగులకి మనోధైర్యం ఇచ్చి వారి జీవితకాలం అండగా ఉంటున్న తమ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆదరణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కాలంలో ప్రాణాలు పణంగా పెట్టి ప్రజా ఆరోగ్యం కోసం అహర్నిశలు పనిచేసిన తమకు 30% పీఆర్సీ బదిలీలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. దయచేసి అందరూ ప్లే కార్డ్స్ పైకి పట్టుకోవాలి. మీరు అంటారు అవి పైకి లేకపోతే మీరు అంటారు. తక్కువ ఉంటే ఉండండి, కాకపోతే ఆయన నుంచి కన్సల్ట్ తీసుకోండి. చెప్తున్నా ఎందుకు అంటే ఈ 5 years మనం వదిలేసినప్పుడు మరి మీరు ఎలా ఎవరికి మీరు దానికి కన్సల్ట్ కొని ఎంఎస్సిపి 5th తర్వాత వస్తుంది. ఆయన జాతకం చెప్పిండు నాకోడు. ఎదుటి వాళ్ళు అన్యాయంగా మాట్లాడతారు, అది నేను భరించలేదు. తప్పైతే చిన్న వాళ్ళకైనా కాలు మొక్కుతాయి. ఇలాంటి తమ్ముళ్ళని ఎన్నోసార్లు ఇచ్చిన మళ్ళీ అక్క అని వస్తారు, అదేంటో అర్థం కాదు. అప్పుడు అక్కకి ఇప్పుడు బీపీ ఉందా తక్కువ ఉందా హలో అంటదా బాగుపోవాలి. అలాంటిది దీనికి యూనిట్ ఇందాక కూడా అందరు యూనిటీ
మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. ఆడవాళ్ళు రేపు మార్నింగ్ ఏ విధంగా రావాలి నాన్ లోకల్ నుంచి నిజామాబాద్ కామారెడ్డి డిస్టిక్ వాళ్ళకి అప్రిషియేట్ చేస్తారు, చెప్పాలి. అలాగే నేను ఇప్పుడు అనేది ఏంటంటే పొలిటికల్ నా మనుషులు అడ్రస్ లేదు, ఫోన్ లేదు, కానీ ఇప్పుడు వచ్చి ఉద్యోగుల ఐక్యత ఈసారి శుద్ధించాలి, నశించాలి. జీవో ఆర్టీ నంబర్ 60 ప్రకారము 30% వర్ధిల్లాలి. నాకు మొండి వైఖరి. ఈరోజు డిసెంబర్ 1 వరల్డ్ ఎయిడ్స్ డే రోజు మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తూ పాటు మరి ఈరోజు గత 2017 నుంచి నాకు నుండి రావాల్సినటువంటి పే రివిజన్ని ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ చేయకపోవడానికి మరి పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో దేశవ్యాప్తంగా నేషనల్ అసోసియేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఫీల్డ్ స్టాఫ్ యూత్ ఐసిటిసి పీపీటీ ఏఆర్టీ బ్లడ్ బ్యాంక్ తర్వాత ఎస్ఆర్ఎల్ తర్వాత ఎన్ఆర్ఎల్ సిఓఈ ప్రతి కంపోనెంట్ అన్ని కంపోనెంట్ల నుంచి కూడా మరి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మా హెడ్ ఆఫీస్ అయినటువంటి టీసెక్స్ ముందు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఒక 2 డిమాండ్లతో ముఖ్యంగా మేము చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పరిధిలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర 30% ఏదైతే ఉందో 30% అందరు కాంట్రాక్ట్ ఎంప్లాయీలకు మరి నిర్వహించారు. అదేవిధంగా మా కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మా ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విన్నవించుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ డయాగ్నోస్టిక్ కానీ కోవిడ్ డ్యూటీస్ కానీ జనరల్. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ పట్టణంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు కండే సాయి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా అధికార ప్రతినిధి రేవల్లి రాజు మాట్లాడుతూ పక్క రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలపై వ్యాట్ తగ్గించారని, తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే తగ్గించి ప్రజలపై భారం తగ్గించాలని కోరారు. లేని ఎడల అమరణ నిరాహార దీక్షలు చేయడానికి కూడా వెనకాడబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సీను, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు గౌడ్, మీడియా ఇన్ఛార్జి రవి రాథోడ్, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. పెట్రోల్ రేట్ల తగ్గించింది. మరి రాష్ట్ర ప్రభుత్వం జీఎస్టీ ఒప్పుకోవాలని చెప్పి మిగతా రాష్ట్రాలు కూడా అన్ని రాష్ట్రాలను కూడా తగ్గించారు పెట్రోల్ రేటు, డీజిల్ రేటు. కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క రాష్ట్రంలోనే మరి పెట్రోల్ రేటు, డీజిల్ రేటు తగ్గించలేని కేసీఆర్ గారు. మేము ఒకటే బీజేవైఎం తరఫున ఆమన్గల్ శాఖ నుంచి ఆచరణ ఆధ్వర్యంలో ఆమన్గల్ బీజేవైఎం తరఫున మేము ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పెట్రోల్ రేటు, డీజిల్ రేటు వెంటనే తగ్గించి జీఎస్టీని ట్యాక్సీలను కూడా రేజ్మెంట్ కూడా ఒప్పుకొని రాష్ట్ర ప్రభుత్వము ఎమ్మటే స్పందించి తక్కువ చేయాలని, తగ్గించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇవాళ చేయని వెడల అమర నిరాహార దీక్ష అయినా సరే, రేలు విహార దీక్ష అయినా సరే బీజేవైఎం తరఫున ఆమన్గల్ మండలంలో ఖచ్చితంగా 50 రోజుల్లో తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. కేసీఆర్ ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొంది. మేము అడిగేది ఒకటే, ఏమడుగుతున్నాము, కేంద్రం చెప్పిన మాటల ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలి, తక్కువ డీజిల్ రేటు, పెట్రోల్ రేటు తక్కువ వేయాలని చెప్పి వాళ్ళు కేంద్రం నుంచి అమలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అమలు చేయకపోతుంది. నిన్న మన కూడా మన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వదిలం కూడా మా కిషన్ రెడ్డి సార్ కూడా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది మంచి విషయం కాదని ఆయన మాట్లాడిన మాటలు కూడా పబ్లిక్ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అందరూ వింటున్నారు. ఏ విధంగా మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక సీఎం మరి ఒక కేంద్ర మినిస్టర్ని ఈ విధంగా మాట్లాడడం అనేది మంచి విషయం కాదు. మిగతా పక్క రాష్ట్రంలో ఆంధ్రాలో కూడా మన జగన్ గారు వేరే టీడీపీ ఒక మంత్రివర్యులని ఒక వేరే అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జైలుకు పంపించిన రోజులు కూడా నిన్నమనే జరిగింది. ఆ విషయము రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కేసీఆర్ కూడా మాట్లాడిన మాటలే వెంబటే క్షమాపణ చెప్పాలని మేము బీజేవైఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ క్షమాపణ చెప్పని ఎడలా కూడా కేసీఆర్ దిష్టిబొమ్మ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో
మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మరి దిష్టిబొమ్మను దహనం చేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. కార్తీక మాసం బహుళ ద్వాదశి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధి ఆధ్వర్యంలో గోదారమ్మకు నదీ హారతులు ఉత్సవ వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద నుంచి వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు మేళతాళాల నడుమ స్వామివారి పాదకులను గోదావరి నది వద్దకు తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలతో పూజ చేసి వస్త్రాలు సమర్పించి హారతులు అందించారు. ప్రతి ఏడాది ఎంతో అంగరంగ వైభవంగా భక్తుల మధ్య నిర్వహించే ఈ ఉత్సవాన్ని నిరాడంబరంగా భక్తులు లేకుండా తూతుమంత్రంగా నిర్వహించారు. నారాయణాయ శ్రీరామచంద్ర దివ్య పాదారవింద అర్పితమస్తు. ప్లేట్ తో శ్రీరామ పాదుకార్చనం ఈ మధ్య కరిష్యే. మేడం అందులోకి ఎక్కండి. మేడం ఏది? మేడం 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 అందులోకి ఇందులోకి వచ్చేసండి. ఇందులో వచ్చేయండి స్వామి. తిరుగుతుందా వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పవన్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. పైన ముఖ్యమంత్రి గారు అదే పని మీద ఉన్నారు, మంత్రులు అదే పని మీద ఉన్నారు, ఎమ్మెల్యేలు 10 మంది ఉన్నారు. మరి ఇక్కడ ఉండేటటువంటి మరి కొత్తకోట పట్టణంలో ఉండే లీడర్లు కూడా అదే పని మీద ఉన్నారు. మీరు ఎన్ని సంపాదించుకున్న ఇబ్బంది లేదు, కానీ మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈరోజు పట్టణం అంతా కూడా సమస్యలతో సతమతం అవుతుంటే మీరు మాత్రం మీ పనులు చేసుకుంటున్నారు. కానీ మీరు చెప్పినటువంటి ఏవైతే ఎన్నికలకు ముందు మీరు చెప్పి 20 కోట్ల రూపాయలు మేము అభివృద్ధికి కేటాయిస్తున్నామని చెప్పేసి మరి ఆ రోజు చెప్పి ఓట్లు వేయించుకొని ఈ రోజు వరకు కూడా నామోనిషాన్ లేకుండా కేవలం కాలేజీ. మరి ఇప్పుడే సోదరు భరత్ భూషణ్ గారు చెప్తున్నారు, మనకి ఇక్కడ కమిషనర్ పోస్ట్ కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి అలొకేషన్ అంటే వాళ్ళు శాలరీ ఇవ్వట్లేదు. ఇక్కడ కట్టేటటువంటి పనుల నుంచే వారికి కూడా శాలరీ ఇస్తున్నారు. కేవలం 3 పర్మనెంట్ శాలరీస్తో ఉన్నారు. మీరు కట్టేటటువంటి పనులతోనే శాలరీస్ అవుతున్నాయి. మరి కమిషనర్ గారు ఎందుకున్నారో నాకు అర్థం కాదు. ఎందుకంటే ఆయన లేకున్నా ఇంకా 10-15 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఇంకా జీతాలు ఇస్తే మోరీలను సాఫ్ అవుతాయి. మరి ఏం పని లేనప్పుడు ఎందుకున్నారో అర్థం కాదు. ఈ చైర్మన్ ఎందుకున్నారో, కమిషనర్ ఎందుకున్నారో అర్థం కాదు. పని లేనప్పుడు ఎందుకు ఉండాలి? ఆ పనులు మీరు కట్టే పనులు ఇంకా పనికొచ్చే పనులకన్నా అవుతాయి. కాబట్టి ఇది ఇంతకుముందు మళ్ళా భరత్ భూషణ్ గారు చెప్తుండే నేను నిరాహార దీక్ష ఇస్తాను. నేను చెప్తాను నిరాహార దీక్షను తర్వాత చేద్దాం, కానీ ఇక్కడ కొత్తకోట పట్టణంలో ఉండే సమస్యలను తీర్చుకోవాలంటే మరి ఆ వార్డులలో ఉండేటటువంటి వాసులందరినీ కూడా మనము మీరు సమయం ఇస్తారా? ప్రతి 2 నెలలకోసారి ధర్నా చేస్తున్నా కూడా ఇది ఏమాత్రం ముందుకు పోతలేదు. కాబట్టి ఈ పట్టణ వాసులే కళ్ళు తెరిపియాలి వాళ్ళను. మరి వాళ్ళనే భాగ్యస్వాములు చేసి
వాళ్ళు రోడ్డు మీదకి వస్తే గాని వీళ్ళు కళ్ళు తెరుచుకునేటట్టు లేరు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని మరి మీరు కమిషనర్ గారికి నెల రోజులు టైం ఇస్తారా, 2 నెలలు టైం ఇస్తారా? వాళ్ళ టైం అడిగి ఈసారి మాత్రం వాళ్ళు చేయకపోతే తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేసి సమస్యలను పరిష్కరించుకునే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు నౌకాదళ వైస్ అడ్మిరల్ బదిలీ, తాత్కాలిక అధిపతిగా బిశ్వజిత్ గుప్తా నియామకం. ఏజెన్సీలో మావోయిస్టుల వారోత్సవాలు, హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న మంత్రి, బీజేపీ ప్రచారాలను నమ్మొద్దని హితవు. జనగామలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం, పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో భారీగా చేరికలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.